హిందూ నమస్కారం. మన దేశంలోని నాయకులందరూ కూడా సెక్యులరిజాన్ని ఒకటే ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదా. నేను సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తా అనేసి మాట్లాడుతూ ఉంటారు కదా. ఈ నాయకులు ఎంతమంది ఎంత సెక్యులరో చూద్దాం మనం ఒకసారి. చూడండి, మొన్న ఎలక్షన్లో గెలిచినటువంటి అవధేష్ ప్రసాద్, ఈయన సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ. ఈయన ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరానికి చెందినటువంటి ఎంపీ. ఈ అయోధ్యకు చెందినటువంటి ఎంపీ ఇంతవరకు కూడా ఒక్కసారైనా కానీ అయోధ్యలోని రామయ్యని దర్శించుకోలేదు. కానీ లక్నోలోని ఒక దర్గాకు వెళ్ళి ఈయన చెద్దర్, అదే మన చెద్దర్ కప్తారు కదా వాళ్ళు ముస్లిమ్స్, ఆ చెద్దర్ కప్పడానికి ఈయన స్వయంగా వెళ్ళిండనమాట. చూడండి ఈయన ఎంత సెక్యులరో. వీళ్ళందరూ కూడా నేను సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తాను, నేను అందరి సమానంగా చూస్తాను మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ వీళ్ళందరూ పచ్చి దొంగలు అనమాట. చూడండి ఒకసారి, ఇంతవరకు కూడా అక్కడ అయోధ్యలోని రామయ్యని దర్శించుకోలేదు. ఆయన అయోధ్య ఎంపీన. కానీ లక్నోలోని ఈయన ఒక సమాధికి, ఒక దర్గాకి వెళ్ళి చద్దరు కప్పడానికి వెళ్ళి ఈయన చేస్తాడనమాట. అయితే ఎంత సెక్యులరో మనం అర్థమవుతుంది కదా. హిందువులారా, మనం ఎవరికి ఓటేస్తున్నాం, మనకు వీళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారు, మన దేశానికి ఎంతవరకు న్యాయం చేస్తారు కనీసం ఆలోచించకుండా ఒక కులం కోసమో లేకపోతే ఒక ప్రాంతం కోసమో ఒక భాష కోసమో అనేసి ఓట్లేస్తామంటాం మనం. కానీ ఎంత దుర్మార్గంగా ఓటేస్తున్నామో సార్ చూడండి ఒకసారి. కాబట్టి హిందూ సమాజమా, మనం ఓట్లు వేసేటప్పుడు ఒక్కసారైనా ఆలోచిస్తామనేసి మనం ఈ చిన్ని ప్రయత్నం. జై హింద్.